హాయ్ హలో అండి. ఈరోజైతే మనం ఒక మంచి టెంపుల్కి అయితే వచ్చామండి. అదేనండి, ఇది తెనాలి దగ్గర ఉన్న వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో మనం ఈ వీడియో విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అండి. ఇదంతా కూడా మన చుట్టుపక్కలంతా కూడా నేను మొత్తం వీడియో తీసానండి. అదంతా కూడా మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అండి. ఇదంతా కూడాను ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం మనం. మరి ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఎక్కడుందో తెలుసుకోవాలి కదండి. ఇది గుంటూరు జిల్లా అండి, తెనాలి సమీపంలో ఉన్న పవిత్రమైన వైకుంఠపురం ఊరండి. ఇది వైకుంఠపురం అనే ఊర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఇక్కడ నిర్మించారండి. చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ చుట్టుపక్కల కూడా చాలా ఎక్కువ విశాలంగా ఉంటుందండి. అసలు ఒక్కసారి మనం ఈ టెంపుల్కి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మనసుకి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ చుట్టుపక్కల ఈ ప్రాంతం ప్రశాంతతే కాదండి, మనం దర్శనం చేసుకున్న తర్వాత కూడా నిజంగా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. యాక్చువల్గా ఇది ఈ ఆలయ స్థాపకులు వచ్చి శ్రీ తుళ్ళూరి బాల నరసింహారావు గౌడ్ గారండి. ఈయనకు ఒకరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్ళలో కనిపించి ఈ ఆలయాన్ని అయితే నిర్మించమని చెప్పారంటండి. సో ఈ టెంపుల్ ఓనర్ అయితే ఈ టెంపుల్కి మొత్తం తన సొంత స్థలాన్ని అయితే ఇక్కడ ఈ టెంపుల్కి అయితే ఇచ్చారంటండి. చాలా బాగుంటుందండి ఇదంతా కూడాను. ఇది యాక్చువల్గా అయితే ఇది 1961లో ఈ ఆలయాన్ని అంతా అభివృద్ధికి చేయబడిందంటండి. ఇదైతే యాక్చువల్గా 1972లో అయితే ఈ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అలాగే పద్మావతి అమ్మవార్ల విగ్రహాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారని వీళ్ళు చెప్తున్నారండి. అంతే కదండి, ఇది 1973లో అయితే ఈ ఆలయ దేవాదాయ శాఖ ఆధీనంలోకి అయితే వచ్చేసిందంటండి. ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మోత్సవాలకి ఏంటి, అలాగే వైకుంఠ ఏకాదశి రోజునైతే ఇక్కడైతే చాలా బాగా ఉత్సవాలు అయితే చాలా బాగా జరుగుతాయంటండి. అలాగే వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారంటండి. ఇప్పుడు మేమైతే ఈ టెంపుల్కి వచ్చినప్పుడైతే, అంటే నేను స్పెషల్ డేస్ కాదు కదండి, నార్మల్ డేస్లో వచ్చాను. సో అందుకని ఇక్కడ వీడియో చేయడానికి, అలాగే భక్తులు కూడా ఇక్కడ లేరండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చామండి, అలాగే ఈవినింగ్ వరకు అయితే కూడా ఇక్కడే ఉండిపోయామండి. చూడండి, ఇక్కడైతే చాలా బాగుంది కదండి. చుట్టూ ఉన్న ప్రెమిసెస్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఆలయ ధ్వజస్తంభం అండి ఇదంతా కూడా. ఈ చుట్టుపక్కల కూడా చాలా నీట్గా అయితే చేస్తున్నారండి. ఇక్కడ వీళ్ళంతా కూడా చాలా బాగుందండి. ఇది కృష్ణానది ఒడ్డునైతే ఉంది కదండి. ఇక్కడ విజయవాడ అటు సైడ్ వచ్చిన వాళ్ళు అయితే చాలామంది, గుంటూరుకు కానీ వచ్చిన వాళ్ళు అయితే తప్పనిసరిగా ఈ టెంపుల్కి అయితే చాలామంది వచ్చి విజిట్ చేస్తూ ఉంటారండి. మరి మీరు ఎవరైనా కూడా ఈ చుట్టుపక్కల